Okay. Yes, good morning. Are you excited? సరిపోయినట్టుంది మన టాప్ అదలాలే. మామూలుగా అయితే ఇది కొద్దిగా అంత వైబ్రేషన్ వస్తుంది కదా మామూలుగా ప్రతిసారి. ఈసారి కొద్దిగా రాలే. ఒకసారి మళ్ళీ చూద్దామా లెఫ్ట్ రైట్ చూద్దాం. ఇక్కడ లేడీస్ ఉన్నారు, ఇక్కడ జెంట్స్ ఉన్నారు. ఎవరిలో పవర్ ఎక్కువ ఉందో చూద్దాం. ఫస్ట్ లేడీస్ ఫస్టేనా? వచ్చి కూడా ఫస్ట్ వాళ్ళేనా? మనకి ఇచ్చేద్దామా? అడిచి చూపిద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎస్, ఒకసారి లెఫ్ట్ సైడ్ నేను ఎస్ అని చెప్తాను. ఎస్ అన్నప్పుడు మీరు మీకు నో చెప్తారు. మీరు అరవండి. నో చెప్తే మీరు అరవండి, ఏం చెప్తే మీరు అరవండి. ఓకేనా? ఎస్. సో ఇక్కడ చెప్పి ఇక్కడ కొట్టమంటే కొట్టలేరు కదా. సో మైండ్, బాడీ అండ్ మైండ్ రెండు కూడా ప్రెసెంట్ లో ఉంటే మనం చెప్పేది అర్థమవుతుంది. కానీ బాడీ ప్రెసెంట్, మైండ్ ఆబ్సెంట్ అనుకోండి. సో వాస్తవానికి ఇక్కడ వచ్చి కూడా ఏమీ ప్రయోజనం అయితే ఉండదు. ఎస్ ఆర్ నో? ఎస్. అందరూ నో కదా? నేను మీరు నో అంటేనే అనాలి. ఎస్. సరే, ఒకసారి నేను చేసినట్టు ఒకసారి చేయండి. నేను చెప్తాను చేయండి. సో ఒకసారి ఇట్లా చేతి ఇట్లా అని అన్నారా? ఎస్. మీ యొక్క చిన్ మీద చేయి పెట్టండి. ఇది చెప్పాలి కదా, చిన్న కాదు కదా. మళ్ళా మీరు మిస్ అయ్యింది అయిరా. మళ్ళీ బాడీ ప్రెసెంట్, మైండ్ ఆబ్సెంట్. అంటే నేను చేసేది మీరు చేస్తున్నారు, చెప్పింది వెళ్ళే. చిన్ చిన్ కొంతమంది చేసేది చిన్నది, ఇది చిక్ చిన్ చిక్ చిన్ మీద పెట్టమని చెప్పా. కానీ నేను ఇక్కడ పెట్టా. కానీ చెప్పింది ఏంటి? చిన్ మీద పెట్టమని. నేను పెట్టుకున్న దగ్గర పెట్టమని లేదు. సో ఏంటి అంటే, సో ఈ ఆపర్చునిటీ కూడా కరెక్ట్ గా అర్థం చేసుకున్నారనుకోండి, లైఫ్ చేంజ్ అవుతుంది. అర్థం కాలేదనుకోండి, అవకాశం మన దగ్గరకు వచ్చింది, ప్రయోజనం ఏమీ ఉండదు. 6.5 సంవత్సరాల క్రితం నేను ఎవరికైతే ఆపర్చునిటీ చెప్పానో వాళ్ళకి ఈ రోజు కూడా మైండ్ ఎదగలే. అంటే వాళ్ళకి గుర్రు ఉందనుకోన్నా లేదనుకోన్నా? గుర్రు ఉంది, రకరకాలుగా ఆలోచన చేశారు. ఆ బుర్రలో ఎన్ని ఆలోచనలు వచ్చినాయంటే కంపెనీ పోతే అన్నారు. కంపెనీ పోలేదు, నా లైఫ్ చేంజ్ అయింది. లైఫ్ చేంజ్ అవుతుంది, వాళ్ళు మాత్రం చేంజ్ అవుతుంది. కంపెనీలో రేట్లు ఎక్కువ అన్నారు. మరి 3,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ క్రియేట్ చేస్తుంది కంపెనీ. రేట్లు ఎక్కువ ఉంటే ఎట్లయితుంది? వాళ్ళకు మాత్రమే రేట్లు ఎక్కువ ఉంది. అంటే వాళ్ళ ఆలోచనలు మారనంత సేపు సో బిజినెస్ లో ఎలాంటి ఇంప్లిమెంట్ అనేది చెయ్యరు. ఒకవేళ ఆలోచనలు మారితే ఎవరైనా సరే, ఇక్కడ చదువుతో సంబంధం లేదు. ఏమీ చదువుకున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఉన్నారు. ఇందులో కొంతమంది సక్సెస్ లో కూడా ఉన్నారు కదా. చదువుకున్న వ్యక్తులు సక్సెస్ అయ్యారు. 7th క్లాస్ చదివి ఒక బెంచ్ కార్ అచీవ్మెంట్ చేసిండు. సో ఒక IAS ఆఫీసర్ దగ్గర కూడా బెంచ్ కార్ అనేది లేదు. సో మనము ఏదైతే అవకాశం మన దగ్గరకు వచ్చిందో దాన్ని 2 రకాలుగా మనం చూస్తున్నాం. ఒకటి మోసం చేస్తుందేమో అని, కొంతమంది నా జీవితాన్ని మారుస్తుంది అని చెప్పేసి. సో మనం ఎట్లా ఆలోచన చేసినామో అలాగే మనకు ఇది కనబడుతుంది. పచ్చకామర్లు వచ్చిన వాళ్ళందరికీ లోకం అంతా పచ్చగానే కనబడుతుంది కదా. సో అట్లాగనమాట. బిజినెస్ లో ఏముందో చూడగలిగిన వ్యక్తులు ఈ బిజినెస్ లో ఉంటారు, కనబడని వ్యక్తులు బిజినెస్ లో ఉండరు. ఎస్, వన్స్ అగైన్ మీ అందరికి కూడా ఒకసారి గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అండి. మీ అందరికీ అవకాశం ఉంది, అవకాశం తీసుకున్నారు. సో ఈ బిజినెస్ లో కంటిన్యూ అవుతున్నారు. రాబోయే రోజులలో మీ ఫ్యామిలీలో లక్షాధికారులలో, కోటీశ్వర్లలో మీ పేరు 100% ఉండబోతుంది. ఉన్నారు ఎవరైనా కోటీశ్వర్లు? మీరే కోటీశ్వర్లు అవుతారు, కోటీశ్వర్లు అవుతారు. ఎస్, మై సెల్ఫ్ వచ్చేసి అశోక్ అండి. నేను ఒక ఫోటోగ్రఫీ రంగం నుంచి రావడం జరిగింది. 12 సంవత్సరాల ఫోటోగ్రఫీ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఈ బిజినెస్ లోకి వచ్చేసి డిసెంబర్ 26, 2017లో నేను ఆపర్చునిటీని సైన్ అప్ చేశాను. 2018 జనవరి నుంచి నేను ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసిన. సో ఇప్పుడు లాస్ట్
డిసెంబర్ 26 కి 7 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. సో 7 ఏళ్ళు శని అంటారు కదా, 7 ఏళ్ళు ఈ బిజినెస్ లో ఉన్నందుకు నేను 10 లక్షల ఇన్కమ్ కి రీచ్ అవ్వగలిగిన. 7 ఏళ్ళు ఈ బిజినెస్ లో ఉంటే 10 లక్షల రూపాయలు. సో లాంగ్ టర్మ్ విజన్ చేసి, సో ఈ ఆపర్చునిటీలో ఎవరైతే కన్సిస్టెన్సీగా పనిచేయగలుగుతారో, సిస్టమ్ ని ఫాలో అవుతూ పనిచేయగలుగుతారో వాళ్ళు 100% సక్సెస్ లో ఉంటారు. సో చేసే ప్రయాణంలో చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అది ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి అడిగితే ఏం చెప్తారు, సార్ నాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్తారు. సేమ్ ప్రాబ్లమ్స్ ని దాటుకొని ఇక్కడ వరకు వచ్చినాం. సో మీ ప్రాబ్లమ్స్ అని మనకు తెలుసు, కాకపోతే మనం చెప్పే సొల్యూషన్ ఏంటి అంటే మీరు సిస్టమ్ లో పనిచేస్తున్నారా, వితౌట్ సిస్టమ్ లో పనిచేస్తున్నారా. సో రెండు డిఫరెన్స్. విత్ సిస్టమ్ లో పనిచేస్తే సక్సెస్ ఎవరు ఆపలేరు, వితౌట్ సిస్టమ్ లో పనిచేస్తే సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి కానీ సక్సెస్ రాదు. సో కాబట్టి విత్ సిస్టమ్ అంటే మన యొక్క విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. వాట్ ఈస్ నెట్వర్క్ మార్కెటింగ్? నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి అనే దాని మీద అవగాహన మనకు విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మహోన్నతమైన లీడర్స్ ఉన్నారు. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ లో వాళ్ళు చూసిన విషయాలను మనకు షేర్ చేస్తూ ఉంటారు. సో అలాంటి ఒక అద్భుతమైన ఆపర్చునిటీ మీ ముంగట ఉంది. సో దాన్ని ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ సెమినార్ అంటారు, EDS. సో అది మనకు ఈ 10, 11, 12 తారీఖులలో జరగబోతా ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా ఆ సెమినార్ కి మీరు అటెండ్ అవ్వండి. ఒకవేళ బుక్ చేసుకోకపోతే కదా మీరు అటెండ్ అవ్వండి. మనకు పక్క స్టేట్ నుంచి సక్సెస్ అయిన వ్యక్తులు మన వరకు ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీస్ కావచ్చు, ఎలా సక్సెస్ అయ్యారు అన్న ఫార్ములా కావచ్చు, ఇవి రెండు కూడా చెప్పడానికి వస్తున్నారు. మనం మనస్ఫూర్తిగా బాడీ అండ్ మైండ్ ప్రజెంటేషన్ పెట్టి మనం అక్కడ వినగలిగితే ఖచ్చితంగా లైఫ్ అనేది నెక్స్ట్ ఇయర్ కల్లా మారిపోతుంది. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ఎవరైనా సరే హ్యాపీ న్యూ ఇయర్ అంటారు, బ్యాడ్ న్యూ ఇయర్ అని ఎవరన్నా అంటారా? అంటారా? ఎవరైనా లేదా విష్ చేసి బ్యాడ్ న్యూ ఇయర్ అని చెప్పేసి వాళ్ళని విష్ చేస్తారా? హ్యాపీ న్యూ ఇయర్ అని ఎందుకు చెప్తారు? ఈ ఇయర్ హ్యాపీగా ఉండాలని చెప్పేసి. అంటే పోయిన ఇయర్ బ్యాడేనా? కానీ అదే సంవత్సరాన్ని స్టార్టింగ్ డే జనవరి 1 నాడు మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ అన్నాం కదా. కానీ ఒక సంవత్సరం గడిచిన తర్వాత మన లైఫ్ లో కష్టాలు వచ్చినాయి అనుకోండి, ఆ సంవత్సరం అంతా నాకు కష్టాల పాలైపోయిందా, ఈ సంవత్సరం సరిగ్గా గడవలేదంట. సో ఈ సంవత్సరం నా తలరాత మారుతుందేమో అనుకుంటాను. మరి తలరాత మారాలి అంటే క్యాలెండర్ లో డేట్ మారినా, కొత్త క్యాలెండర్ వచ్చినా మన యొక్క లైఫ్ మారుతుందా? చెప్పండి, మారుతుంది కదా? ఒకవేళ దేవుని దగ్గరికి వెళ్ళేసి దేవునికి మొక్కి నా లైఫ్ మారాలి, నా జీవితం మారాలి, సో నేను ఒక లక్షాధికారి కావాలి, దేవుని మొక్కేసి ఇంటికి వచ్చి ఇంట్లో కూర్చుంటే మిమ్మల్ని లక్షాధికారి చేస్తాడా? చేయడు కదా. 100 కొబ్బరికాయలు కొట్టండి, 200 కొబ్బరికాయలు మొక్కండి, చేస్తాడా? మరి ఏం చేస్తాడు దేవుడు? అవకాశమే కదా. మీ అందరూ ఒక అవకాశాన్ని తీసుకున్నారు. గత 5-10 ఏళ్ల నుంచి, 15 ఏళ్ల నుంచి, 20 ఏళ్ల నుంచి, 30 ఏళ్ల నుంచి కష్టపడుతున్నారు ఒక అవకాశంలో. ఆ అవకాశం మీ జీవితాన్ని మార్చలేకపోయింది. కానీ ఇప్పుడు మేము చూపించే అవకాశము 1 to 2 years నిజంగా జీవితాలు మారినాయి, మీ జీవితాలు కూడా మార్చే అవకాశం ఉంది. సో నిర్ణయం అనేది మీరు తీసుకోవాలి. తీసుకోవడం రెడీ ఉన్నారా? అలా 2018లో ఫోటోగ్రఫీ రంగంలో నేను చాలా సంవత్సరాలు కష్టపడ్డ తర్వాత, 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పూర్తయిన తర్వాత ఏదైతే నేను కావాలనుకున్నానో దాన్ని సాధించలేకపోయినా, ఏదైతే కోరుకున్నానో నేను నా లైఫ్, సో నేను తీసుకోలేకపోయినా. సో బొమ్మరిల్లు సినిమాలు అంటారు, సో వెనక్కి తిరిగి చూస్తే నా లైఫ్ అంతా మీరే ఉన్నారు నాన్న అంటారు కదా. నేను కూడా వెనక్కి తిరిగి చూస్తే అప్పులు, రిపేర్లు, టెన్షన్లు, ఫ్యూచర్ ఏం కనబడతలేదు. సో అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా. కానీ 2018లో ఆపర్చునిటీ తీసుకొని వర్క్ స్టార్ట్ చేసినప్పుడు నేను అనుకోలేదు సో ఇంత పెద్ద నెట్వర్క్ నా అండర్ లో క్రియేట్ అవుతుందని. జస్ట్ నేను ఆ రోజు ఏం ఆలోచన చేసిన అంటే ఈ ఆపర్చునిటీ ద్వారా పార్ట్ టైం గా వర్క్ చేసి ఫోటోగ్రఫీతో పాటు ఇంకొద్ది అంత ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించాలి అని చెప్పేసి నేను అనుకున్నాను. ఫోటోగ్రఫీలో నాకు 30,000 రూపాయలు ఇన్కమ్. సో నేను చాలా సార్లు అనుకుంటుంటే కానీ ఎప్పుడు తీసుకోలేకపోయినా కన్సిస్టెన్సీగా. ఎప్పుడో ఒకసారి సీజన్ వస్తే 1,00,000 రూపాయలు కూడా వచ్చినాయి. కానీ ఆ 1,00,000 రూపాయలు తీసుకున్న తర్వాత నెల ఏదైతే అన్ సీజన్ వస్తుందో ఇవే డబ్బులు ఖర్చు పెట్టాలి.
మళ్ళీ బ్యాలెన్స్ చేస్తే 20,000, 22,000, 18,000 యావరేజ్ అయిపోతుంది. సో ఇట్లా జరుగుతున్న టైంలో 30,000 రూపాయలు తీసుకోవాలని వెస్టేజ్ లో అనుకున్న రోజుకి ఒక 1,000 రూపాయలు, నెలకి 30,000 రూపాయలు వస్తే బాగుండు ఈ వెస్టేజ్ ద్వారా అన్న ఒక డిసిషన్ ద్వారానే వచ్చిన బిజినెస్ లోకి. కానీ చూస్తూ పోతే 7 సంవత్సరాలు అయిపోయింది. నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ 191 రూపాయలతో స్టార్ట్ అయితే హైయెస్ట్ ఇన్కమ్ 10 లక్షల రూపాయల ఇన్కమ్ కూడా తీసుకోవడం జరిగింది. డబుల్ సో మనకి బిఫోర్ ఏమన్నా మీకు ఏమన్నా నెట్వర్క్ సంబంధించిన నాలెడ్జ్ ఉందా అంటే సో ఎలాంటి నాలెడ్జ్ లేదు, జస్ట్ ఫోటోగ్రఫీ గురించి ఉంది. సో ఇది సపరేట్ ఒక ఫీల్డ్, నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక ఫీల్డ్. సో ఇందులో ఎవరికైనా సరే నెట్వర్క్ మార్కెటింగ్ గురించి తెలిసి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు కదా. అయినా సక్సెస్ తీసుకున్నారు కదా. బికాస్ ఇక్కడ చేయాల్సిన వర్క్ ను కరెక్ట్ గా చేసుకుంటూ పోతే సక్సెస్ తీసుకున్నారు. అంటే ఒక పిల్లగానికి మనం స్కూల్ పంపిస్తున్నాం అంటే ఆయనకి అర్థాలు వస్తాయా? చేర్పించగానే రావు. మనం మొదలు పెడతారు, ఫస్ట్ ఆ నుంచి మొదలు పెడతారు. ఆ నుంచి అమ్మహావ్ దాకా రాపిస్తారా? ఫస్ట్ ఆ అక్షరం రాపిస్తారు. ఒక వారం రోజులు కావచ్చు, 10 రోజులు కావచ్చు, అది రాయాలి, అది మాట్లాడాలి, అట్లా చేస్తారు. సో అక్కడ ఒక్కొక్క వర్డ్ ఏదైతే నేర్పిస్తున్నారో ఇక్కడ కూడా ఈ బిజినెస్ లో మనకి ఏమీ తెలియదు కాబట్టి మన అప్లైన్స్ సో మనకు మార్నింగ్ జూమ్ సెషన్స్ పెడుతున్నారు. ఇక్కడ సక్సెస్ఫుల్ లీడర్స్ మాట్లాడుతారు, వినండి. ప్రతి వారం మనకు ఇలాంటి సెషన్స్ పెడుతున్నారు. నాకు ప్లాన్ చెప్పడం రాదు, ఇలాంటి సెషన్కి వచ్చేసి ప్లాన్ చెప్పే వాళ్ళు ఉంటారు ఇక్కడ, సక్సెస్ అయిన వాళ్ళు, సో చెప్పొచ్చిన వాళ్ళు. సో వాళ్ళు చెప్పిన ప్లాన్ ని మనం వింటాము, నేర్చుకుంటాము. మనతో పాటు ఎవరైనా వచ్చిన వ్యక్తులకు కూడా మనం వినిపిస్తాం. సో పని ఈజీ అయిందా లేదా? మనకు చెప్పరాదు. చాలా మంది అనుకుంటా, సార్ నేను చదువుకోలే, నాకు ప్లాన్ చెప్పడం రాదు. ప్రతిరోజు మీటింగ్ కాడికి అటెండ్ గా, నీతో పాటు కొత్త వాళ్ళని తీసుకుని వెళ్ళి అవకాశం గురించి ఇక్కడ చెప్తారు. నువ్వు కూర్చోబెట్టు, నువ్వు విను, నీ డౌన్లైన్ వినిపించు, అర్థమైంది, బిజినెస్ లోకి తీసుకో, నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ చేయి, సేమ్ ప్రాసెస్. సో వింటూ పోతే మనకు వచ్చేస్తుంది. తినగా మేము ఫస్ట్ చేయగనిపించింది, కానీ ఆఫ్టర్ దట్ ఏమైతుంది, తీయగవుతుంది. ఇక్కడ కూడా వింటూ ఉంటే మనము మన మైండ్ లోకి వెళ్ళిపోతుంది, నోటెడ్ గా చెప్పేస్తాం. సినిమాకి వెళ్తాం, సినిమా స్టోరీ అంతా చెప్తారా లేదా? ఇంకొకటి సినిమాకే పోవద్దు అట్లా చెప్తారు. మొత్తం సినిమా మొత్తం A to Z కూడా చెప్పేసే వాళ్ళు ఉంటారు. అర్థమవుతుందా? మన దగ్గర నాలెడ్జ్ ఉంది, కానీ మన కోసం మనం ఉపయోగించుకోవాలి. నాకు రాదు సార్ అంటే ఏమొస్తుంది? కష్టాలే వస్తాయి. మనకి ఇక్కడ ప్లాన్ రాకపోతే మన కష్టాలని మనం క్యారీ చేయాల్సి ఉంటుంది భవిష్యత్తులో కూడా. మనకు ఉన్న కష్టాలు పోవాలంటే కష్టాలు తీరేంత పని చేయాలి. ఒక వ్యక్తికి ఆడి కారు కొనాలని ఉంది, కానీ ఆయనకు రేట్ ఎక్కువ అనిపిస్తుంది, అంటే ఆయన దగ్గర డబ్బులు కొనలేని సిచ్యువేషన్ ఉంది. ఇంకొక వ్యక్తి ఇలా పోయిండు, చెక్ మీ సిగ్నేచర్ పెట్టిండు, ఆడి కారు కొనుక్కున్నాడు. ఇద్దరు మనుషులు, ఇద్దరి ఇళ్ళలో డిఫరెన్స్ ఏముంది? ఒక దగ్గర డబ్బులు లేవు, ఒక దగ్గర డబ్బులు ఉన్నాయి. కొనగలిగిన వస్తువు కొనగలిగిండు. ఇప్పుడు ఈ వ్యక్తికి అది రేట్ ఎక్కువ అనిపించింది, ఈ వ్యక్తికి రేట్ తక్కువ అనిపించింది. డిఫరెన్స్ కార్ లో వచ్చిందా? ఇక్కడ ఉన్న పరిస్థితులు, ఈయన దగ్గర డబ్బు లేదు, ఈయన దగ్గర డబ్బు ఉంది. మన బిజినెస్ లో కూడా చాలా మంది రేట్ ఎక్కువ ఉంది సార్ అని అంటారు, చూసినావా? సేమ్ డిఫరెన్స్ వర్తిస్తుంది. రేట్ ఎక్కువ ఉంది ఎవరికి? డబ్బు లేని వాళ్ళకి రేట్ ఎక్కువ ఉంది, డబ్బులు ఉన్న వాళ్ళకి తక్కువ ఉంది రేటు. అర్థమవుతుందా? సేమ్ ప్రోడక్ట్, ఒకరికి రేట్ ఎక్కువ ఉంది, ఒకరికి రేట్ ఎందుకు తక్కువ ఉంది అంటే డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. మరి లేని వాళ్ళు ఉన్న వాళ్ళుగా మారాలంటే ఏమి ఆపర్చునిటీ ఉంది బయట? ఏముంది? ఏమీ లేదు కదా. సో అట్లాగే నేను కూడా డబ్బు సంపాదించాలని ఎంత కష్టపడ్డా కూడా రాని ప్లేస్ లో నేను కష్టపడుతున్నా, సింగిల్ గా కష్టపడుతున్నా. ఇంకెన్ని సంవత్సరాలు కష్టపడినా ఇదే ప్రాసెస్ ఉంటది. సో కాబట్టి నా లైఫ్ చేంజ్ చేసుకోవడం కోసం వెస్టేజ్ ఆపర్చునిటీని తీసుకొని వర్క్ స్టార్ట్ చేసిన. 1 to 1 స్టార్టింగ్ మొత్తం 1 to 1 ప్లాన్స్. నా అనుకునే వాళ్ళకి, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కి, నేబర్స్ కి, సో నేను ఫోటోగ్రఫీలో ఉన్న నా కొలీగ్స్ కి, ప్రతి ఒక్కరికి ప్లాన్ చెప్పిన. అందరు వచ్చేసి జాయిన్ అయ్యారు, కానీ బిజినెస్ చేయలేదు. అశోక్ ఏమనుకుంటాడో అని చెప్పేసి జాయిన్ అయ్యిండు, కానీ బిజినెస్ చేయలేదు. నాకు కావాల్సింది ఏంటి? జాయిన్ అవ్వడమా, బిజినెస్ చేయడం. సో బిజినెస్ చేయమని చెప్తే నీ మాట మీద నేను జాయిన్ అయినా, ప్రోడక్ట్ వాడినా, ఒకరు ఏం చెప్పినంటే ఏ ప్రోడక్ట్ బాగాలేదన్నారు, మళ్ళీ అడగకుండా. అరే
ఒకవేళ బిజినెస్ ఇంట్రెస్ట్ లేదు, ప్రోడక్ట్ నచ్చిందా వాడుకోమని అంటే ప్రోడక్ట్ కూడా నచ్చలేదు అంటే 300 రకాల ప్రోడక్ట్లు ఉన్నాయి, ఏ ప్రోడక్ట్ ఎందుకు నచ్చకుండా పోతుంది, ఇంత పెద్ద టర్న్ ఓవర్ వస్తుంది, మరి నాకు నచ్చినాయి. ఈయన మైండ్ ఏం చెప్తుంది అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మళ్ళీ అడుగుతాడు, ప్రోడక్ట్ బాగుందంటే కొనుక్కోమంటాడేమో అని. ప్రోడక్ట్ బాగాలేదంట, ఒక ప్రోడక్ట్ బాగాలేదంటే ఓకే ఆయనకు నచ్చలేదు, కానీ అన్ని ప్రోడక్ట్ బాగాలేవు అంటే అన్ని వాడిందా? 300 రకాల ప్రోడక్ట్ వాడిందా? వాడలే, కానీ అన్ని బాగోలేవంట. వాడిన వాటికి ఏవి బాగోలేవంట. సో కాబట్టి చెయ్యని వాళ్ళు ఎవరు కూడా రారు బిజినెస్ లోకి, కానీ చెయ్యాలనుకున్న వాళ్ళు వస్తారు. సో దానికి ఒకటి మన మనసులో మనము డెవలప్ అవ్వాలి అన్న ఒక డ్రీమ్ అనేది ఉండాలి. డ్రీమ్ ఎంతమందికి ఉందండి? డ్రీమ్ నేను సక్సెస్ అవ్వాలి, ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు నేను పేదవాడిని, కానీ పోయేటప్పుడు పేదవాడినే అనేటట్టు ఉండాలా? లేదు అనుకుంటే ధనవంతులుగా పోవాలని ఉంది. ధనవంతులుగా పోవాలని ఉంది. కొంతమంది ఇట్లే డబ్బు సంపాదించాలి అని అంటే ఏం పైసలు మీదేసుకొని పోతావా? వాళ్ళు ఏం చెప్తారంటే హితోపదేశం చేస్తారు, పైసలు మీదేసుకొని పోలేము. కానీ తల్లిదండ్రులు ప్రేమిస్తాం కదా, రోజు వెళ్ళి అమ్మ నువ్వు అంటే ఇష్టం, అమ్మ నువ్వు అంటే ఇష్టం, అమ్మ నువ్వు అంటే ఇష్టం అని చెప్పండి. ఆమెకి ఒక ఇష్టమైన కోరిక ఉంటది, అది అడిగితే మాత్రం డబ్బులు లేవనండి. ఏమి ఇష్టం ఉంటుంది? నోటి మాట ఫ్రీ కాబట్టి అమ్మ నువ్వు అంటే ఇష్టం అన్నాడు. కానీ మీ అమ్మగారికి వచ్చేసి ఒక నచ్చిన చీరను కొనబోయి ఇచ్చి ఐ లవ్ యూ అమ్మ అని చెప్పండి, ఎంత బాగుంటది. సో మనము ప్రేమని మన మనసు ద్వారా వ్యక్తపరుస్తాం, కానీ చూపించాలంటే డబ్బే కావాలి. నేను ఐ లవ్ యూ అని చెప్పేసి పొద్దంతా భార్య చెప్పుడు కూర్చున్నాం అనుకో, పోయి పని చేసుకోపో, బయట ఇంట్లో ఏం కూర్చున్నాం అని చెప్పేసి అంటదా లేదా? అంటదా? లేదంటే గాంధీకి తీసుకెళ్ళి అంటారు, గాంధీలో తీసుకెళ్తే ఆడ ఎన్నో వారేస్తారు, మనం మీరు ఏడ్చుకుంటూ కూర్చోవాలి. ప్రాబ్లం వస్తే చెప్తాను. మరి ఒకవేళ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మన అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి అనుకోండి, సో మనం ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళొచ్చా లేదా? ఆన్ ది స్పాట్ లో డబ్బులు అకౌంట్ లో లేవు, సిచ్యువేషన్ బ్యాడ్ సిచ్యువేషన్ ఉంది, 24 గంటల సమయం ఉంది, 10 లక్షలు కట్టాలి. ఇప్పుడు ప్లాన్ చెప్పమంటే నేను ప్లాన్ చెప్తాను, నేను ఏమనుకున్నా సబ్బు షాపు గురించి చెప్తారా? మరి ప్రాబ్లం వచ్చిన తర్వాత 10 లక్షలు కావాలి, మరి ఎవరు కాలు పట్టుకోవాలా 10 లక్షల గురించి? సో సిచ్యువేషన్ మనిషిని ఉన్నత స్థాయి నుంచి కింది స్థాయికి తీసుకొచ్చేస్తారు. సిచ్యువేషన్ ఈ రోజు నా సిచ్యువేషన్ బాగుంది, నేను హ్యాపీగా ఉన్నా, వచ్చిన దాంతో సర్దుకుపోతా, నాకు ఎక్కువ డ్రీమ్స్ లేవు, ఎక్కువ ఆశలు లేవు అని అనుకుంటే రేపటి రోజు మనం సంపాదించబోతే మన కన్నా కొడుకు మనకు ఫుడ్ పెట్టడు. ఎందుకంటే అతను కూడా బ్రతకాలి. ఆయనకి ఏమీ సంపాదించకపోతే సమాజంలో ఆయన బతకడానికి చాలా కష్టమైన రోజులు ఇది. సో కాబట్టి సంపాదించండి. మీ దగ్గర ఎంత టాలెంట్ ఉంది అంటే అంత టాలెంట్ ను ఉపయోగించండి, రైట్ వేలో సంపాదించండి. సో సార్ చెప్పిండు మోసం చేసిండని. సో నేనేమన్నా యూట్యూబ్ లో కనుక ఇది పెట్టిరు అనుకోండి, ఒకడు మోసం అనే పెడతాడు, పెడతాడా? సార్ చెప్పాలనుకున్న పాయింట్ వేరే, కానీ ఆ మోసం అనే ట్యాగ్ నే వాళ్ళు పెడతారు. సో సారు కిరణ్ సారు ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు, సో ఆపర్చునిటీ తీసుకొని ఈరోజు తన యొక్క జీవితాన్ని మార్చుకున్నాడు. కొంతమంది ఇవన్నీ కంపెనీలు మోసం చేస్తే అని చెప్పేసి నిజంగా మోసపోతారు. ఏంది? ఆపర్చునిటీ తీసుకోకుండా, తీసుకొని కష్టపడితే డబ్బులు వస్తాయి. ఆపర్చునిటీ తీసుకొని ఒక 4 ప్రోడక్ట్లు కొనుక్కొని ఇంట్లో కూర్చుంటే సక్సెస్ వస్తుందని చెప్పారు ఎవరైనా? ఎవరు చెప్పలే కదా. మీరు ప్రొడక్ట్స్ కొనుక్కోవాలి, 10 మందికి ఆపర్చునిటీ ఇవ్వాలి. తీసుకునే వ్యక్తి చేతుల్లో డిసిషన్ ఉంది, మనం దాన్ని మార్చలేము, కానీ ఇవ్వడానికి మన దగ్గర అవకాశం ఉందా లేదా? ఇవ్వడానికి మనకు అవకాశం ఉంది. తీసుకుంటే లేకపోతే లేదు. నేను తిరుపతికి వెళ్ళిన ప్రసాదం తీసుకొచ్చిన, సార్ ప్రసాదం తెచ్చిన సార్ అని చెప్తా, వద్దు సార్ అని అంటారు. ఏం చేస్తాం? ఇదే ప్రసాదం ఇంకొక వ్యక్తికి ఇస్తాము, ఈయన వద్దన్నాడు, ఇంకొక వ్యక్తికి వెళ్తుందా లేదా? ఇదే ఆపర్చునిటీ. ఈ రోజు మీరు డిసిషన్ తీసుకొని మీరు నిలబడ్డారనుకోండి, సో జీవితము ఎవరిది మారుతుంది? ఇదే మారుతుంది. ఎంతమంది కావాలి? ఎంత మంది కావాలి బిజినెస్ కి? ఎంత మందికి కావాలి కాదు, ఎంత మంది కావాలి బిజినెస్ లో? 6 మంది వ్యక్తులు. ఒకవేళ పుష్కుని నేను పోయింది అనుకోండి, నన్ను లేపడానికి ఎంత మంది కావాలా? అర్థమవుతుందా? 4 కావాలనా? 4 మా బిజినెస్ లో ఉంటే డైమండ్ డైరెక్టర్, పోయినప్పుడు లేపేటోళ్ళంటే డైమండ్ డైరెక్టర్. ప్రతి ఒక్కరికి 4 ఉంటారా లేదా? ఆ 4 లేరనుకోండి, రోడ్డు పైన ఉంటారు. ఏం బండి వస్తుంది? మున్సిపాలిటీ బండి వచ్చి తీసుకొస్తారు. నీకు ఎవ్వరు లేరేమో అనుకోండి. అర్థమవుతుందా? సో
సో మనం పోయినప్పుడు కూడా మన అనుకున్న వాళ్ళు నలుగురు ఉంటారు. ఆ మన అనుకున్న నలుగురికి ఈ బిజినెస్ లో తీసుకొచ్చి ఈ బిజినెస్ నేర్పించి మీరు సక్సెస్ అవ్వచ్చు, వాళ్ళని సక్సెస్ చేయించవచ్చు. సో అలా ఆపర్చునిటీ తీసుకొని స్టార్ట్ చేస్తే, సో ఈ బిజినెస్ లో నేను మాక్సిమం పీపుల్స్ అన్నోన్ పర్సన్స్ తో చేస్తున్నా. అన్నోన్ పర్సన్స్ ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు కదా, ఇంత మందిలో నాకు ఎంతమంది తెలుసు? ఇప్పుడు కాదు, రాకముందుకు ఎంతమంది తెలుసు? నేను ఎవరికి తెలుసో చెప్పండి. నేను తెలిసిన వ్యక్తులు చెప్పండి. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు కాదు. ఇప్పుడు చాలా మంది తెలుసు, కానీ నేను స్టార్టింగ్ లో ఎవరికి తెలుసు? వాళ్ళ చేతిలో బట్టి ఒకటే హ్యాండ్ వేసింది, ఒకటే హ్యాండ్ వేసింది. ఒకసారి లేవండి సార్, ఒకసారి ఇక్కడ రండి. ఈ పర్సన్ నేను తెలుసు అంట. ఈ పర్సన్ కి నేనేమవుతాను చెప్తాను. నేనేమవుతాను? సో ఈ పర్సన్ వచ్చేసి చిన్నప్పుడు పాలు తాగేటప్పటి నుంచి తెలుసు నాకు. సో నా బ్రదర్. సో మా మమ్మీ వాళ్ళ సిస్టర్ కొడుకు. సో ఆల్మోస్ట్ మేము చిన్నప్పటి నుంచి చదువుకున్నాము. సో ఒకటే ఊర్లో పెరిగినాము. చిన్నప్పటి నుంచి చాలా విషయాలలో మేము పంచుకొని నడిచినాము. సో ఈ యొక్క ఆపర్చునిటీ ఇట్లా నాకు మా బ్రదర్, అంటే నేను ఒక ఎంప్లాయీగా జాబ్ చేస్తున్నప్పుడు రిజెక్ట్ చేసిన. సో ఆ టైంలో మా బ్రదర్ గిట్ట అనుకునేవాడంట, సలసా చేసి చేస్తున్నాడు. సో మా అన్న కార్లలో తిరుగుతున్నాడు, నేను ఎప్పుడు తిరుగుతాను. నేను అప్పుడు నాకు కారు ఉండే అనమాట. నేను కార్లో తిరుగుతున్నప్పుడు నేను ఇట్లా కార్లో తిరిగితే బాగుండని అనుకున్నాడు మా బ్రదర్. కానీ ఆ విషయాన్ని పక్క పెట్టేసి ఒక బిజినెస్ ఆపర్చునిటీ తీసుకొని నా దగ్గర రావడం జరిగింది. సో నన్ను ఇంట్లో కూర్చోబెట్టుకొని నాకు మ్యారేజ్ అయినాక మా మిస్సెస్ కు నాకు ఇద్దరికి ప్లాన్ చెప్పడం జరిగింది. సో ఆ టైంలో మేము గిట్లా రిజెక్ట్ చేసి సో టైం అనేది వెయిట్ చేసుకోవడం జరిగింది. కానీ ఈ రోజు నా జాబ్ ని పక్క పెట్టేసి, మా మేడం మీద జాబ్ ని పెట్టేసి మేము ఫుల్ టైమ్ గా ఈ యొక్క బిజినెస్ కి రావడం జరిగింది. సో ఎందుకంటే ఇక్కడ నిజం అనేది ఉంది. సో ఈ నిజాన్ని ఎవరైతే తెలుసుకుంటారో 100% మీకు సక్సెస్ అనేది ఉంటుంది. సో ఈ ఆపర్చునిటీని మీకు ఎవరైతే తీసుకొచ్చారో 100% సరే వారిని నమ్మండి. ఈ రోజు మన ఇంటి వాళ్ళకి కూడా మనం నమ్మట్లేదు, ఎందుకంటే బయట జరుగుతున్నటువంటి మోసాలు చూస్తున్నాం కాబట్టి. కానీ ఈ యొక్క అపనమ్మకాన్ని తీసేసి మిమ్మల్ని మీరు బిలీవ్ చేసి మిమ్మల్ని తీసుకొచ్చిన వాళ్ళు కనుక ఖచ్చితంగా ఒక 2 years కనుక మీరు నమ్మినట్టయితే 100% ఇక్కడ సక్సెస్ అవుతుంది. సో ఈ ఆపర్చునిటీ తీసుకున్న తర్వాత నిజంగా గ్రేట్ థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. నేను ఒక్క ఫ్లైట్ ఇట్లా ఎక్కుతానో లేదని నాకు ఒక ఆలోచన ఉండే, కానీ బ్రదర్ తో కలిసి నేను థాయిలాండ్కి వెళ్ళి రావడం జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి క్రూజ్ ట్రిప్ లో సముద్రంలో తిరగబోతున్నాం. హ్యాపీయే కదా? సో ఇక్కడ ఏం చేసా, నేను జస్ట్ నమ్మినా. సో నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము, అవునా కదా? సో ఖచ్చితంగా నమ్మండి. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ దాస్ సార్. సో ఒకప్పుడు సార్ ఒకసారి మాట్లాడమంటే మాట్లాడబోతుంది, ఈరోజు దుమ్ము దులిపేటట్టున్నారు. అంతేనా? మైక్ చేయకుండా. సూపర్ దాస్ సార్. అంటే ఇంతమంది వ్యక్తులలో నేను ఒకే వ్యక్తికి చిన్నప్పటి నుంచి తెలుసు, మ్యారేజ్ అయిన తర్వాత అంజని మేడం తెలుసు. మేడం ఒకసారి మీరు కూడా. అంటే నేను మా బ్రదర్ పెళ్ళైన తర్వాత నాకు వదిలి వెళ్తాను. సో అప్పుడే కదా నేను చూసేది, అక్కడి నుంచే నేను తెలుసు. సో మరి నేను ఎట్లా తెలుసు? మీరేమనుకున్నారు? సో నాకు మా దాసర్కి పెళ్ళైన తర్వాత అప్పుడు తెలుసు. ఎక్కడ చూసానంటే ఫస్ట్ విజిట్ అశోక్ సార్ నేను మా ఫోటోగ్రఫీగా చూసా. నిజానికి నా పెళ్లికి వీడియో తీసింది అశోక్ సారే. అప్పుడు నాకు తెలుసు నా మరిది కూడా అవుతారు అని చెప్పేసి. ఆ టైంలో అశోక్ సార్ ఇస్ డిఫరెంట్. ఆ ఫోటోని చూస్తే ఇప్పుడు లైవ్ గా చూస్తే నిజంగా ఆ పర్సన్ ఏనా అని చెప్పేసి అప్పుడప్పుడు అనుకుంటా ఉంటాం. సో కాబట్టి ఆ టైంలో అవకాశం ఇచ్చారు కాబట్టి, అంటే మేము ప్రీవియస్ గా ఫస్ట్ నుంచి మేము వాళ్ళని చూస్తున్నాం. అంటే నా మ్యారేజ్ అయినప్పటి నుంచి దాదాపు 15 ఏళ్ల నుంచి నేను చూస్తున్నాను కాబట్టి ఫోటోగ్రాఫ్ ఫీల్డ్ లో ఉండి తను ఉన్నటువంటి ఊరు ఎవ్రీథింగ్ తెలుసు కదా. సో అలాంటి సిచ్యువేషన్ లో వచ్చి ఈ అవకాశం ఇవ్వడం వల్ల మేము కూడా ఇది నిజం కాదేమో, ఇది ఏమన్నా స్కామ్ ఏమో అని చెప్పేసి భయపడడం జరిగింది. అండ్ మేము బిజీగా ఉండడం వల్ల కూడా అవకాశం తీసుకోలేదు. సో ఎప్పుడైతే తన యొక్క చెక్ పెరగటం, కార్ తీసుకున్నాను ఒక పిక్స్ పెట్టడం, అలాంటివి చూసినప్పుడు మాకు కూడా ఒక నమ్మకం వచ్చింది. సో కాబట్టి మనల్ని రిజెక్ట్ చేసిన వ్యక్తుల్ని నమ్మించాలంటే
మన లెవెల్స్ అనేది మారాలి, రైట్? సో కాబట్టి అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సో మేడం కూడా ఇప్పుడు ఎంత మాట్లాడుతున్నారు? స్టార్టింగ్ ఏంటంటే ప్లాన్ చెప్పండి మేడం అంటే, నేను ఫోన్లో ప్లాన్ చెప్తే రాసుకొని, ఏమైనా చెప్పాలి అంటే ఏం చెప్పాలని అడిగితే చెప్పింది రాసుకొని దాన్ని బైహార్ట్ చేసి అప్ప చెప్తుండే ఏడా స్టేజ్ పైన అంటే ఈరోజు మాట్లాడిస్తున్నారు. బిజినెస్ లోకి వచ్చినప్పుడు భయంగానే ఉంటాం, కానీ ఆ ఫీల్డ్ లో మనం ఉన్నప్పుడు మనము స్టెప్ బై స్టెప్ మనలో కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ లేనప్పుడు మనం బిజినెస్ ని భయపడుతూ చేస్తాం. వన్స్ ఒకసారి కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకోండి, మీకు ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకోండి, మీకు ప్రొడక్ట్ మీద నమ్మకం వచ్చింది అనుకోండి, ఇక్కడ సక్సెస్ అవుతున్న వ్యక్తులు చూస్తున్నారు, డబ్బులు వస్తున్నాయి అనుకోండి, 100% మీరు మైక్ వదలరు. అర్థమవుతుందా? సో అట్లాంటి స్థాయి వస్తుంది. సో మేడంకి వచ్చేసి నేనే ఫోటోలు మా బ్రదర్ వాళ్ళ మ్యారేజ్ కి నేనే ఫోటోలు తీసినప్పుడు వదిన ఒకసారి ఈరేంద్ర బాబుకి ఎప్పుడు పడుతున్నాడు అని అనుకోవచ్చు. వదిన అంటున్నాడు మేడం అనొచ్చు, లేదంటే పెళ్లి పిల్లలు ఎట్లా పిలుస్తారు మామూలుగా ఫోటోగ్రఫీ చేసేటప్పుడు, ఇటు చూడండి ఇట్లా పెట్టారు అట్లా పెట్టారు అంటారు కదా. సో నేను అన్ని పెట్టమని చెప్తాను, కానీ లాస్ట్ లో వదినాన్ని ట్యాగ్ చేస్తున్నా. ఈయన వదినాన్ని పిలుస్తాడు, ఈయన వదిన అని అనుకోవచ్చు. అప్పుడు కొద్దిగా నేను భయంకరంగా ఉంటుంది. అంటే ఫోటోగ్రఫీలో ఉండే కదా, జుట్టు ఇట్లా ఉంది కదా, జుట్టు ఇట్లా ఉండి ఇది ఒక క్లిప్ ఉంటుండే. క్లిప్ అంటే ఎంటికలు వేస్తున్నాడు అప్పుడు, ఎందుకంటే ధోని ఫ్యాన్ ట్రై చేద్దాం అనుకుంటుంది. కొద్దిగా నాకు బాగా హీట్ బాడీ, పింపుల్స్ ఓన్లీ ఫేస్ పైన వస్తుండే. అది నేను ఇచ్చినా గిల్లకుండా నల్ల మచ్చలు అవుతుండే. ఇప్పుడు కూడా కొన్ని అవుతున్నాయి అనుకోండి. సో అట్లా ఉంటుండే అనమాట. సో అట్లాంటి సిచ్యువేషన్లలో సో ఈ ఆపర్చునిటీ నుంచి నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి, నా ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరైనా చేస్తున్నారంటే ఒకటే చేయలేసింది కదా, అదే చెయ్యి. ఆ చెయ్యి తప్ప ఎవరు లేరు నా బిజినెస్ లో. మిగతా వాళ్ళంతా అన్నోన్ పర్సన్సే. మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు అన్నోన్ పర్సన్సేనా? నేను తెలిసిన వాళ్ళు అయితే లేరు కదా. కానీ వీఆర్ ఫ్యామిలీ. ఈ రోజు ప్రజెంట్ ఏంది, మనము వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీమ్ ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఉంది. ఈరోజు ఈ పని ద్వారా నాకు నేమ్, ఫేమ్, రికగ్నిషన్, టైం, మనీ, సెక్యూరిటీ ప్రతి ఒక్కటి కూడా పొందగలుగుతున్నానంటే బికాస్ వెస్టేజ్ ని నమ్మినా కాబట్టి ఈ ఫలితాన్ని ఇచ్చింది. సో మీ అందరూ కూడా మంచి డిసిషన్ తీసుకోండి. ఎట్లా డిసిషన్ తీసుకోవాలంటే 2025వ సంవత్సరము మీకు మీ జీవితాంతం గుర్తుండిపోయి ఉండాలి. అట్లాంటి డిసిషన్ తీసుకోండి. 2026 వచ్చింది, నా లైఫ్ ఏమీ మారలేదు అంటే ఒక సంవత్సరం టైం మీ చేతులలో ఉంది. మీరు ఎట్లా ఉపయోగించుకుంటే అట్లా మీ యొక్క లైఫ్ మారుతుంది. మీరు సమయాన్ని ఉపయోగించుకుంటే లైఫ్ మారుతుంది. పోయిన సమయాన్ని మనం ఎన్ని డబ్బులు పెట్టినా తీసుకురాలి. సార్ మీరైతే చెప్తున్నారు మస్తు మాట్లాడుతున్నా అంటే ఎక్స్పీరియన్స్ లోనే మాటలు వచ్చినాయి. పని చేయడానికి 1-to-1 ప్లాన్ చేసుకుంటూ పోవడమే. స్టార్టింగ్ లో ఇంత మాట్లాడబోతుంది. నేను మాట్లాడాలంటే గ్లాస్ నీళ్లు రావాల్సిందే. సో అట్లాంటి పొజిషన్ నుంచి నేను మాట్లాడుతున్నాను. సో కాబట్టి మనము బిజినెస్ లో ఉన్నప్పుడు 100% సక్సెస్ అవుతాము. సో ఓకేనా? ఎస్. సో అందరికి డ్రీమ్ ఉంది కదా? అందరికి ఉందా? ఖచ్చితంగా నిజంగా డ్రీమ్ ఉంది అంటే ఎట్లా సక్సెస్ అవుతుందో ఇంతమంది స్టోరీస్ చెప్పిన తర్వాత నేను కూడా చెప్పబోతే సార్ ఏం స్టోరీ చెప్పలేదు అద్భుతమైన స్టోరీలు, కానీ స్టోరీ రూపంలో మనకు అర్థమయ్యేటట్టుగా వివరించడం అనేది ఇక్కడ అన్నమాట. సో ఎందుకంటే ఒక కుక్క మాట్లాడింది, కుందేలు మాట్లాడింది అంటే అవి ఎట్లా మాట్లాడతాయి సార్ అని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. నిజంగా అవి మాట్లాడుకుంటే స్టోరీ రూపంలో చెప్తున్నాం, కానీ స్టోరీలో డౌట్ అడగాలంటే కుక్క కుందేలు మాట్లాడతాయి సార్ అంటారు. సో సో ఏదైనా నెగిటివ్ తీసుకుంటే నెగిటివ్, పాజిటివ్ తీసుకుంటే పాజిటివ్. సో పూర్వం రాజులు ఉండే సమయంలో ఒక వ్యక్తి పేదరికంలో ఉన్నాడు. ఆ పేదరికంలో ఉన్న వ్యక్తికి వాళ్ళ యొక్క పూర్వీకులు రాజులే, కానీ రాజ్యాలు ఎట్లా కోల్పోతారు? యుద్ధాల ద్వారా కోల్పోతారు. సో కాబట్టి అలా వాళ్ళు యుద్ధాలలో కోల్పోయారు. సో ఈయన పేదరికంలోకి వచ్చిండు. కానీ ఈయన ఏ వంశంలో నుంచి వచ్చిండు? రాజుల వంశంలో నుంచి వచ్చిండు. కానీ ఇప్పుడు ప్రజెంట్ అనుభవిస్తుంది ఏంది? పేదరికంలో ఉన్నాడు. సో ఈయన ఏం చేస్తున్నాడంటే చాలా పేదరికము. సో చాలా ఏళ్ళ తర్వాత క్రితం స్టోరీ కాబట్టి అప్పుడు ఆయన పని చేసి కట్టెలు కొట్టి పని చేస్తుండే. కట్టెలు కొట్టిన ద్వారా డబ్బులు ఏదైతే ఉన్నాయో అవి సంపాదించి జీవనం నిలదీస్తుంది. సో ఒక రోజు పని చేసి కట్టెలు కొట్టిన వాటి ద్వారా 3 రూపాయలు సంపాదిస్తుంది. 3 రూపాయలు. సో 3 రూపాయలలో 1 రూపాయి తన ఫుడ్ కోసం ఉపయోగిస్తుంది. 1 రూపాయి. అర్థమవుతుందా? బాడీ అండ్ మైండ్ ప్రెసెంటేనా? ప్రెసెంట్ సార్. రూపాయి
ఫుడ్ కోసం, తన బ్రతకడానికి తినడం కోసం ఉపయోగిస్తుండే. ఇంకొక రూపాయి ఏంటి అంటే ఒక గుర్రాన్ని అద్దెకి తీసుకుంటుండే, ఒక గుర్రాన్ని, అర్థమవుతుందా, గుర్రాన్ని. సో గుర్రాన్ని తీసుకొని ఇంకొక రూపాయితోని అద్దె బట్టలు తీసుకుంటుండే, రాజు లెక్కలు కనబడే అద్దె బట్టలు తీసుకుంటుండే. సో ఆయన పని అయిపోయిన తర్వాత 3 రూపాయలలో 1 రూపాయి తిండి కోసం ఖర్చు పెట్టేసుకొని మిగతా 2 రూపాయలు గుర్రాన్ని అద్దె బట్టలు తీసుకొని అద్దె బట్టలు వేసుకొని గుర్రాన్ని మీద ఎక్కేసి స్వారీ చేస్తుండే అనమాట. ఎట్లా, ఊర్లో. సో ఇలా స్వారీ చేస్తూ ఉన్నాడు, ప్రతిరోజు స్వారీ చేస్తూ ఉంటుండే. సో ఒక రోజు అట్లా స్వారీ చేసుకుంటూ ఊర్లోకి వచ్చిండు. సో దానికంటే ముందు ఏమైంది, రావడానికంటే ముందు ఆయన కట్టెలు కొడుతుండే కాబట్టి కొట్టే టైంలో ఒక గంధపు చెట్టు కట్టె నరకడం జరిగింది. సో అది నరికినప్పుడు దాని యొక్క చెక్క ఏదైతుందో బాగా సువాసన వస్తూ ఉంది. సో ఆ సువాసన వచ్చేది జేబులో వేసుకుంటే మంచిగా పరిమళం వస్తుంది అని చెప్పేసి ఆ చెక్కను తీసుకొని, గంధపు చెక్కను తీసుకొని ఆయన ప్యాకెట్లో వేసుకొని, సో ఆ పని అయిపోయిన తర్వాత మళ్ళీ గుర్రాన్ని తీసుకొని డ్రెస్ తీసుకొని ఆ గంధపు చెక్క డ్రెస్ వేసుకొని సో స్వారీకి మొదలైంది. సో ఆయన నిండా మొత్తం స్మెల్ వస్తూ ఉంది, అద్భుతమైన సువాసన వస్తూ ఉంది. సో ఇట్లా ఊర్లోకి మళ్ళీ షికార్కి వచ్చిండు. అలా వచ్చిన టైంలో ఒక వ్యాపారి, ఆ ఊర్లో ఒక వ్యాపారం చేసుకునే వ్యక్తి వ్యాపారాన్ని ముగించుకొని సో రాజును కలవడానికి వెళ్తున్నాడు. ఆ ఊర్లో ఉన్న రాజును కలవడానికి వెళ్తున్నాడు. సో రాజును కలవడానికి వెళ్తున్నాడు, మధ్యలో ఈయన గుర్రం వేసుకొని వచ్చిండు. ఈయన చూడంగానే రాజు లెక్కలు కనబడ్డాడు. అర్థమవుతుందా, రాజు లెక్కలు కనబడ్డాడు. ఓకే, రాజు లెక్కలు కనబడ్డాడు. సో ఈయన చూసిండు, నమస్కారం పెట్టిండు. ఆయన ఏమన్నాడు, నమస్తే పెట్టేసి ఎక్కడికి వెళ్తున్నారని చెప్పేసి అన్నాడు. సో ఎక్కడికి వెళ్తున్నా అంటే ఈ యొక్క సామ్రాజ్యం యొక్క రాజు దగ్గరికి నేను వెళ్తున్నా. సో నేను ఒక వర్తకం చేసుకొని బిజినెస్ వ్యాపారం కంప్లీట్ చేసుకొని తిరుగు ప్రయాణం చేస్తున్నాను, ఒకసారి రాజును కలిసి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాను అంటాడు. అన్నప్పుడు ఈ పేద వ్యక్తికి ఎవరైతున్నారో ఆయనకి ఎప్పటి నుంచో రాజు కావాలని ఉంది, కానీ సిచ్యువేషన్ ఏమైంది, పేదరికంలో ఉన్నాడు. సో ఇప్పుడు ఈయన గర్వగానే ఏమన్నాడంటే, ఎట్లా నేను రాజు కాలే కదా, రాజును అవ్వాలని ఉంది, కానీ రాజు వేషంలో తిరుగుతూ ఉన్నాడు ఎప్పటికైనా కావాలని చెప్పేసి. సో ఈ యొక్క గంధపు చెక్కను తీసి మీరు రాజుకి నా గిఫ్ట్ కింద ఇవ్వండి, బహుమానం ఇవ్వండి అని చెప్పేసి ఆ వ్యక్తికి ఇచ్చేస్తాడు. సో ఆ వ్యక్తి ఏం చేస్తాడు, దాన్ని తీసుకొని వెళ్ళి ఆ రాజ్యంలో ఉన్న రాజుకి కలిసేసి సో నమస్కారం చెప్పేసి వర్తం బిజినెస్ కంప్లీట్ అయిపోయింది, నేను వేరే వెళ్తున్నాను అని చెప్పేసి అతనికి అది ఇస్తాడు అనమాట. సో ఆ సువాసన, అది అద్భుతమైన సువాసన వచ్చే గంధపు చెక్కని ఎవరు ఇచ్చారు అంటే పొలానా రోడ్డు పైన ఇట్లా కలిసిన ఒక వ్యక్తి మీకు ఇవ్వమని చెప్పేసి ఇచ్చిండు అని చెప్పేసి అంటాడు. సో ఇంత సువాసన గల గిఫ్ట్ నాకు ఇచ్చిండు కదా, సో ఆయనకు నేనేమని ఇవ్వాలని చెప్పేసి రాజు ఏం చేసిండు అంటే బంగారు పాదుకలు ఇచ్చిండు, వజ్ర వైడూర్యాలతో కూడిన బంగారు పాదుకలు ఇచ్చిండు. సో ఇప్పుడు ఈయన పేద వ్యక్తి కదా, సో ఈయన ఏం చేసిండంటే అవి ఇచ్చి నీకు ఎవరైతే గంధం చెప్పించిందో ఆయనకి ఇవి గిఫ్ట్ కింద నా తరపున ఇవ్వండి అని చెప్పేసి అన్నాడు. సో ఈయన పోయేటప్పుడు మళ్ళీ వెళ్ళిండు. ఆయన మరుసటి రోజు మళ్ళీ సేమ్ సమయానికి వచ్చిండు. వచ్చినప్పుడు ఇవి మీ రాజుగారు మీకు ఇవ్వమని చెప్పేసి అన్నాడు అని చెప్పేసి అన్నాడు. సరే ఇప్పుడు ఆయన ఏం చేసిండు, అవి తీసుకొని సో ఇవి నేనేం చేసుకుంటా, సో మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారంటే నేను వేరే దేశానికి వ్యాపార నిమిత్తం వెళ్తున్నాను అని చెప్పేసి వేరే దేశం గురించి చెప్తాడు. సో అక్కడున్న రాజుకి ఈ బంగారు పాదుకలు నా పరంగా ఇవ్వండి అని చెప్పేసి అంటాడు. సో ఎప్పుడైతే అన్నాడో ఇవి తీసుకొని ఆయన మళ్ళీ ఆ దేశానికి వెళ్ళి అక్కడ వ్యాపారం కంప్లీట్ చేసుకుంటాడు. చేసిన తర్వాత అక్కడ రాజు కలిసి సో పలానా దేశంలో నేను వర్తకం చేసుకునేటప్పుడు ఒక యువరాజు మీకు ఈ పాదుకలు ఇవ్వమని చెప్పేసి ఇచ్చిండు అని చెప్పేసి అంటున్నాడు. సో ఆ పాదుకలు ఆయన తీసుకొని ఇంత వజ్ర వైడూర్యాలు ఇంత మహత్తరమైన గిఫ్ట్ నాకు పంపించిండా, సో ఈయనకి ఏదైనా నేను పంపించాలని చెప్పేసి ఆయన ఏం చెప్తాడంటే ఒక 100 గుర్రాలను ఈయన పంపిస్తాడు. ఈయనకిచ్చి మీరు మళ్ళీ తిరుగు ప్రయాణంలో మీ వ్యాపారం ఎవరైతే ఇచ్చారో ఆయనకు ఒక 100 గుర్రాలని నా తరపున మీరు ఇవ్వండి అని చెప్పేసి అంటారు. అది మేలు జాతి గుర్రాలు అన్నమాట, చాలా అద్భుతమైన గుర్రాలు, నెంబర్ 1 క్వాలిటీ. సో అవి తీసుకొచ్చి ఈయనకి ఇస్తాను అనమాట. మళ్ళీ ఈయన ఏం చేస్తాడంటే ఈ 100 గుర్రాలు ఇప్పుడు నేనేం చేసుకోవాలి, ఏం చేస్తాడంటే నువ్వు మళ్ళీ రాజు దగ్గరికి వెళ్తున్నావుగా, ఈ 100 గుర్రాలు మళ్ళీ రాజుకి నా బహుమానంగా ఇయ్యి అని చెప్పేసి మళ్ళీ చెప్తాడు. ఈ 100 గుర్రాలు తీసుకొని ఏం చేస్తాడు, మళ్ళీ రాజు దగ్గరికి వెళ్ళి ఆ రోజు మీకు గంధపు చెక్ ఇచ్చాడు కదా ఆ వ్యక్తి మళ్ళీ మీకు 100 గుర్రాలు ఇచ్చిండని చెప్పేసి అంటాడు. అరే 100 గుర్రాలు ఇచ్చిండు, మేలు జాతి గుర్రాలు, సో ఇంత అద్భుతమైన గుర్రాలు ఇచ్చిందని చెప్పేసి ఈయన ఏదో పెద్ద రాజా ఉన్నట్టు అని చెప్పేసి ఏమనుకుంటాడు. అర్థమైపోయిందా? కానీ అది కాదు ట్విస్ట్. సో గుర్రాలు ఇస్తాడు. గుర్రాలు ఇచ్చిన తర్వాత సో మళ్ళీ కలిసిండు కదా, సో అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమనుకుంటాడంటే సో ఆ యొక్క రాజుని నా కూతురికి నేను ఇచ్చి ఆయనని రాజ్యానికి అల్లుని చేసుకుంటా అని చెప్పేసి ఆ రాజు అనుకొని సో ఆయన పిలిపించి కూతుర్నిచ్చి పెళ్లి చేసి రాజ్య వైభోగం అనేది ఇచ్చేస్తాడు.
అర్థమవుతుందా? ఏమర్థమైంది? ఆయన మనసులో రాజు అవ్వాలని ఉంది, కానీ ఆ రాజనే అవ్వాలి అన్న ఏదైతే కోరిక ఉందో, సో ఆ కోరిక నిజమైందా లేదా? అయింది. నిజంగా మీకు కూడా డ్రీమ్ ఉంది అనుకుంటే ఒక రోజు నిజం అవుతుంది. సో మీ డ్రీమ్ నిజంగా కావాలని అనుకుంటేనే, ఏదో సారు కార్ అన్నాడు, కార్ కావాలని నేను కార్ రాసుకున్నా, ఆయన బిల్డింగ్ రాసుకున్నాడు 2 కోట్లతో, నేను 3 కోట్లతో రాస్తా అని చెప్పేసి రాస్తే అవుతుందా? బలమైన కోరిక, నీ యొక్క నిజమైన డ్రీమ్, అసలు నీకేం కావాలి, బర్నింగ్ డిజైర్, ఖచ్చితంగా ఇది సాధించాలి, సాధించి నేను తీరాలి, ఒకవేళ ఇది సాధించకుండా నేను చనిపోతే అసలు ఈ జీవితానికే వ్యర్థం అనే విధంగా నీ డ్రీమ్ ఉండాలి. సో అలాంటి డ్రీమ్ ఆయనకి రాజవ్వాలి అన్న కోరికని ఆ విధంగా క్రియేట్ చేసిరు. మరి నీ యొక్క డ్రీమ్ నిజమైతే కనుక, నువ్వు ఒక లక్షాధికారి కావాలి అంటే, నీ ఇంటి ముంగట ఒక బెంచ్ కార్ ఉండాలి అంటే, నీ యొక్క బిల్డింగ్ ఒక 5 కోట్లతో కన్స్ట్రక్షన్ చేయాలి అంటే, సో నీ యొక్క నిజమైన డ్రీమ్ కి వెస్టేజే చిరునామా. సో వెస్టేజ్ నమ్మితే నమ్మకం దుమ్మన్నా కదా, నిజంగా అంతే. మీరు నమ్మి పని చేస్తే ఇక్కడ సక్సెస్ ఎవరు అవ్వలేరు. సో పని ఇస్ ఈక్వల్ టు రిజల్ట్. మనీ, పని మనీ అన్ని పని ఇస్ ఈక్వల్ టు రిజల్ట్. పని చేయకుండా వాళ్ళకి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారా? లేరు కదా. సో ఇప్పుడు మనం వెస్టేజ్ కంపెనీని మనం ఏ విధంగా చూస్తున్నాం? సో మామూలుగా మనం చెప్తాం, జాబ్ చేస్తే సక్సెస్ అవుతామా, బిజినెస్ చేస్తే సక్సెస్ అవుతామా? జాబ్ చేస్తే సక్సెస్ అవుతామా? జాబులు ఇచ్చే స్టేజ్ లో ఉన్నా. జాబులు వదిలేసి బిజినెస్ చేసి సక్సెస్ అవుతాం, కానీ జాబ్ ద్వారా సక్సెస్ కాము. ఎందుకంటే జాబులు చేసే వాళ్ళకి తెలుసు ఎంత సక్సెస్ ఉందనే తెలుసు, కానీ జాబ్ చేయొద్దని వాళ్ళని చెప్తున్నామా? జాబ్ మీద డిపెండ్ అవ్వద్దు పూర్తి స్థాయిలో. నా జీవితమే జాబ్ అనుకుని డిపెండ్ అవ్వద్దు. జాబ్ ప్రజెంట్ నీకు నీ ఇంటి అవసరాలకి ఉపయోగపడేది, కానీ జీవితంతో ఉపయోగపడేది కాదు కదా. నువ్వు జాబే సర్వస్వం అనుకుంటే 60 సంవత్సరాల తర్వాత శారదా ఇంటికి ఎందుకు పంపిస్తారు? ఎందుకు పంపిస్తున్నారు? నేను చేస్తాను చెప్పండి. 60 సంవత్సరాలప్పుడు కూడా సార్ నేను యాక్టివ్ ఉన్నా, నేను చేస్తాను చెప్పండి, వద్దురా బాబు అని చెప్పేసి పంపిస్తారు. ఎందుకు? నీకు 50,000 జీతం ఇవ్వాలి, ఈ 50,000 నలుగురు పని చేయడం అడుగున్నారు, ఫస్ట్ నువ్వు రిటైర్మెంట్ అని చెప్పి నువ్వు చేయడం రెడీ ఉన్నా కూడా 50,000 జీతం ఆయనకి ఎక్కువైపోయింది. ఈ రోజు నలుగురు పని చేయడానికి వచ్చారు. రెండోది, నువ్వు ఆర్డర్లు వేస్తావు, పని చేయవు. ఇప్పుడు మన బిజినెస్ లో కూడా అంతే, కొద్ది పెద్ద స్థాయికి వెళ్ళిన తర్వాత ఆర్డర్లు వేస్తాను తప్పిస్తే 5% లో ఉన్న వ్యక్తుల దగ్గర పని చేస్తామా? చేస్తే ఇంకా పెద్ద సక్సెస్ వెళ్తాం. అట్లా సక్సెస్ అయిన వ్యక్తులు అందరూ ఎందుకు సక్సెస్ అయ్యారంటే ఆ విధమైన పని చేయడం వల్ల. సో కాబట్టి మనము జాబ్ ద్వారా సక్సెస్ అవుతామా అంటే కాదు, వ్యాపారం ద్వారా సక్సెస్ అవుతాం. బిజినెస్, మరి బిజినెస్ అంటే సరైన బిజినెస్ ఎంతమంది చేస్తున్నారు? నేను కిరాణం షాప్ పెట్టుకున్నా, నేను బిజినెస్ చేస్తున్నా అంటే కిరాణం షాప్ అనేది బిజినెస్ కాదు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. నేను షాప్ పెట్టుకొని నేను అందులో కూర్చుంటున్నా, నాకు ఎవరు బాస్ లేరు, కానీ నేను పని షాప్ తీయకపోతే రావు కదా డబ్బులు కదా, వస్తుందా? ఎవరికైనా కష్టం వస్తే మనం ఇయ్యాలా లేదా? సెల్ఫ్ ఎంప్లాయ్, నా గురించి నేను పని చేసుకుంటున్నా, సెల్ఫ్ ఎంప్లాయ్. బటర్ షాప్ పెట్టుకున్నా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఒక హార్డ్వేర్ షాప్ పెట్టినా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఒక డాక్టర్ వృత్తి పెట్టుకున్నా, ఒక డాక్టర్ అయినా సెల్ఫ్ ఎంప్లాయ్. ఆయన పని చేయకపోతే డబ్బులు రావు కదా. పని చేయకున్నా కూడా డబ్బులు వచ్చే మార్గాలు ఉన్నాయి, వాటిని మనం క్రియేట్ చేసుకోగలిగితే జీవితాంతం మనం కూడా హ్యాపీగా ఉండొచ్చు. జీవితానంతరం కూడా మన పిల్లల ఫ్యూచర్ కూడా సెట్ అవుతుంది. సో అలాంటి అవకాశం వెస్టేజ్. కానీ వెస్టేజ్ ని వ్యాపారంగా తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వ్యాపారం అనుకునేవాళ్ళు. సో చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇది సబ్బు షాంపూ బిజినెస్, ఇది మనుషులను అమ్ముకునే బిజినెస్, మనుషుల్ని జాయిన్ చేయించే బిజినెస్. నువ్వు మనుషుల్ని జాయిన్ చేపిస్తున్నావా? జాయిన్ చేయిస్తున్నావా? జాయిన్ చేయించట్లేదు. ఇప్పుడు నేను రోడ్డు మీద ఖాళీగా ఉన్నా, నా ఫ్రెండ్ కలిసిండు, అరే రాజేష్ ఏం చేస్తున్నారంటే, అరే నేను ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్నారా అని చెప్తావు. ఇప్పుడు నేను ఖాళీగా ఉన్నా, నేను చదువుకున్నా, ఇప్పుడు నాకు జాబ్ కావాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను జాబ్ కావాలని చెప్పేసి అప్లై చేయాలన్నా లేదు? ఎక్కడికైనా వెళ్ళేసి నువ్వు అప్లై చేయాలి అంటే ఒక కంపెనీ నీకు అవకాశం ఇవ్వాలి కదా. సో ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళి సో అండ్ సో నా డిగ్రీ, నా రెజ్యూమ్ ఇది, నేను ఇప్పుడు పుట్టినా, నా ఏజ్ ఇంత ఉంది, నేను ఇంత క్వాలిఫికేషన్ తీసుకున్నా, నా యాక్టివిటీస్ ఇంకా ఎక్స్ట్రా యాక్టివిటీస్ వచ్చేసి నేను జావా చేసిన, ఇంకేదేదో చేసిన అని ఎక్స్ట్రా యాక్టివిటీస్ కూడా చెప్పి, సో నువ్వు అక్కడ ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి నువ్వు ఫైనల్ అయితే ఆయన ఇచ్చే జీతానికి మనం 8 గంటలు పని ఒప్పుకొని వస్తున్నాం. అర్థమవుతుందా? ఈ వ్యక్తి రాజేష్ ఏం చేసిండు, నా కంపెనీలో ఉందిరా జాబ్, ఒకసారి ట్రై చేయని అన్నాడు. సో నేను వచ్చిన ట్రై చేసిన జాబ్ వచ్చింది. మరి జాబ్ ఎవరు చేయాలా?
వచ్చిన వ్యక్తి చేయాలి కదా, చూపించిన వ్యక్తి చేస్తాడా? మన బిజినెస్ ఇప్పుడు ఆయనకు ఒక అవకాశాన్ని నాకు తెలుసు కాబట్టి చూపించిన. మరి వెస్టేజ్ అనే ఆపర్చునిటీలో కూడా మనం పార్ట్ టైం గా పని చేసుకునే అవకాశం ఉంది. నాకు తెలిసిన ఫ్రెండ్, ఫ్యామిలీ మెంబర్ ప్రతి ఒక్కరికి నేను అవకాశాన్ని చూపిస్తున్నాను. అరే ఈ విధానంలో డబ్బు సంపాదించే అవకాశం ఉంది. సో ఈ విధానాన్ని మనం పార్ట్ టైం గా చేసుకోవచ్చు, ఉన్న చోటు నుంచి ఎక్కడైనా చేసుకోవచ్చు, ఎలాంటి పెట్టుబడి లేదు, ఎలాంటి రిస్క్ లేదు. సో ఇక్కడ నువ్వు సమయాన్ని ఒక 2-3 గంటలు పెట్టుబడిగా పెడితే నువ్వు ఇక్కడ నుంచి సంపాదించవచ్చు అని చెప్తున్నావు. సో దీనికి వాళ్ళు ఏం చేస్తున్నారు, రకరకాలుగా ఆలోచనలు చేస్తున్నారు. కానీ మనం చెప్పిన పాయింట్ పక్కన పెట్టి ఆలోచన చేస్తున్నారు. డబ్బు సంపాదించవచ్చు, అది ఒక్క పాయింట్ కనెక్ట్ కాలేమా అని అడగాలి. నేను ఎవరైనా మోసం చేసేది ఉందా? నువ్వు డబ్బులు పెట్టట్లేదు, పెట్టించట్లేదు, మోసపోయేది ఉందా? లేదు కదా. మరి ఎందుకు డిసిషన్ తీసుకోలేదు? డిసిషన్ మేకర్ అయి ఉండాలి. సో వెస్టేజ్ అనేది మనం 10 మందికి హెల్ప్ చేస్తాం. మరి నాకు రాకుండా నేను హెల్ప్ చేయగలుగుతానా? లేదు కదా. నాకే తెలియలేదు అనుకోండి, నేను ఎవరికైనా చెప్పగలుగుతానా? ఎవరికి చెప్పలేను. సో కాబట్టి నేను నేర్చుకుంటూ నేను ఎదుటి వ్యక్తికి నేర్పిస్తా ఉన్నాను. సో దానికి మన ఒక అప్లయన్స్ విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకు సపోర్టెడ్ గా ఉంది. సో మీరు గెలవడం కోసము మీ యొక్క లైన్ ఆఫ్ స్పాన్సర్స్ మీకు సపోర్ట్ చేయడానికి ఉన్నారు కాబట్టి మీకు ఫోన్ చేస్తారు. మనం ఏం చేస్తాం, ఫోన్ చేస్తే అబ్బా మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు రా, ఇప్పుడు ఏం చేయమంటున్నా వద్దా, నేను ఇంట్లో ఉన్నా సార్, నేను ప్లాన్ లో ఉన్నా సార్, నేనున్నా ఇంట్లో, నేను ప్లాన్ లో ఉన్నా సార్. ఎవరు మోసం చేసుకుంటారు? మనమే మోసం. నువ్వు ఇంట్లో ఉన్నా, నెక్స్ట్ డే ఇంట్లో ఉన్నా కానీ ప్లాన్ లో ఉన్నా, ఆ నెక్స్ట్ డే నేను ఇంట్లోనే ఉన్నా ప్లాన్ లో ఉన్నా, నేను అయిపోయింది, చెక్ వస్తుందా? రాదు. మరి నువ్వు ఇంట్లో ఉన్నందుకు అప్లైన్కి ఏమైనా తగ్గిందా? నువ్వు ఇంట్లో ఉన్నావు, పని చేస్తున్నావు, ఓకే నమ్మిండు, అప్లైన్ నమ్మిండు, ఆయన ఇంకా వేరే వాళ్ళ మీద పని చేస్తున్నాడు. ఆ పని చేయడం వల్ల ఆయనకి డబ్బులు వచ్చినాయి, మరి నీకు వచ్చిందా? సో ఎవరిని మోసం చేసినా పర్లేదు, మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మోసం చేసుకున్నారంటే అంతే. ఎందుకంటే ఎవరినైనా మోసం చేస్తే వాళ్ళు మోసపోతున్నారు, కానీ నా గురించి నేనే మోసం చేసుకుంటే నేనే మోసపోతున్నాను. సో కాబట్టి ప్లాన్స్ లలో నిజాయితీ ఉన్నాను. ఇది ఎవరి గురించి చెప్పట్లేదు, మీ గురించి మీరు చెప్తున్నారు. సో ఈ రోజు ఇక్కడ కిరణ్ సార్ ఉన్నాడు, డైమండ్ డైరెక్టర్, కానీ తన యొక్క డౌన్ లైన్ ని క్రౌన్ చేసిండు. బిజినెస్ ఆపర్చునిటీ ఇచ్చేటప్పుడు నాకు కిందనే ఉండాలి అని చెప్పేసి అనుకుని ఇచ్చిండా? లేదు, ఆయన అవకాశం ఇచ్చిండు, ముందుకు వెళ్ళండి సార్, మీ యొక్క పని సీరియస్ గా చేయండి, నేను మీకు సపోర్ట్ చేస్తానని చెప్పి సపోర్ట్ చేసిండు. ఈరోజు క్రౌన్ డైరెక్టర్ చేసిండు. మనని నమ్మొచ్చిన వాళ్ళని గెలిపించడం ఇంపార్టెంటా, లేదంటే నేనే గెలవాలని చెప్పేసి చేయడం ఇంపార్టెంటా? నమ్మి వచ్చిన వాళ్ళని గెలిపించడం ఇంపార్టెంట్. సో కాబట్టి మనం నేర్చుకోవాలి. నేర్చుకోకుండా నేను ఏదన్నా చెప్తా అంటే ఏమీ చెప్పలేను. ఏం చెప్తామంటే ఇంతకుముందు సార్ వాళ్ళతో డిస్కషన్ చేసినాం. నేను నేర్చుకోలేను అనుకోండి, ఒక వ్యక్తి డైరెక్టర్ అయ్యాడు, ఆయన ఇన్కమ్ 25,000 వచ్చింది. ఇంకొక వ్యక్తి డైరెక్టర్ అయ్యాడు, సో ఆయన ఇన్కమ్ వచ్చేసి 6,000 వచ్చింది. ఈ 6,000 వచ్చిన వ్యక్తి వాళ్ళ అప్లైన్కి అడుగుతున్నాడు అనమాట, సార్ 25,000 వస్తాయి అన్నారు సార్, 5,000 6,000 వచ్చింది సార్ అంటున్నాడు. మరి వీళ్ళ అప్లైన్ ఏం చెప్పుకుంటాడు, డైరెక్టర్ అయితే 25,000 వస్తాయని చెప్పిండు. మరి ఎట్లా వస్తాయి 25,000? డైరెక్టర్ అయితే 25,000 వస్తాయా? మన యొక్క బిజినెస్ టర్న్ ఓవర్ పైన ఇన్కమ్ డిపెండ్ అయి ఉంటుంది. డైరెక్టర్ అనేది పిన్, కానీ ఇన్కమ్ టర్న్ ఓవర్ పైన మన ఇన్కమ్ డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి తెలుసుకోకపోతే ఎవరో డైరెక్టర్ కి 25,000 వచ్చినాయని చెప్పేసి నువ్వు డైరెక్టర్ చేయి 25,000 వస్తాయి, నువ్వు డైరెక్టర్ చేయి 25,000 వస్తాయి అంటే మరి చేసిన తర్వాత ఆయనకి 25,000 రాకపోతే ఈయనేమనుకుంటాడు, 25,000 వస్తాయి కదా అని చెప్పేసి ఈయన క్వాలిఫికేషన్ కి ఏమైనా తక్కువ అనుకో, 15,000 రూపాయలు ఖర్చు పెట్టిండు, వచ్చిన చెక్కు 6,000. సార్ మొత్తం అనవసరంగా 15,000 పెట్టించినాడు సార్, మా అప్లైన్ కరెక్ట్ లేడు అని చెప్పేసి ఆయన రా అంటాడు. ఇక్కడ తెలుసుకోకపోవడం వల్ల ప్రాబ్లం వస్తుంది. సో కాబట్టి తెలుసుకొని కరెక్ట్ గా పని చేస్తే కనుక ఈ బిజినెస్ లో చాలా మంచి సక్సెస్ తీసుకుంటాం. సో చేసే పనిలో నిజాయితీ చేయాలి. మళ్ళీ చేస్తున్నాం కదా అని చెప్పేసి అడ్డదారిలో పోయినాం అనుకోండి, సో మళ్ళీ ఏమవుతుంది, రేపటి రోజు మళ్ళీ మనకే అనుభవిస్తాం. ఆ అడ్డదారి ఏంటి మన బిజినెస్ లో చెప్పండి? డంపింగ్ చేయించడం ఒకటి, రెండోది క్రాస్ స్పాన్సరింగ్ ఒకటి. అర్థమవుతుందా? క్రాస్ స్పాన్సరింగ్ అనేది, సో ఒక వ్యక్తి ఆల్రెడీ బిజినెస్ లో జాయిన్ అయ్యిండు,
సో ఆ వ్యక్తి ఆల్రెడీ బిజినెస్ లో జాయిన్ అయ్యిండు, ఆయన పని చేస్తుండో లేదో తెలియదు. నేను వెళ్ళి ఇంకొక వ్యక్తికి, వాళ్ళ ఇంట్లో ఉన్న వ్యక్తికి లేదంటే వాళ్ళ భార్యకో నేను ఐడి ఇవ్వడం కరెక్టా? ఒకవేళ నేను ఇచ్చిన అనుకుందాము, నా కింద కొన్ని లెక్కలు ఉన్నాయి, మరి వాళ్ళకు కూడా భార్యలు ఉన్నారు, వాళ్ళకి భర్తలు ఉన్నారు కదా. మరి ఆ వ్యక్తి వచ్చేసి వీళ్ళకి ఇచ్చిండు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? బిజినెస్ అంతా కొలాప్స్ అవుతుందా లేదా? అవుతుందా లేదా? భార్య భర్తలు ఇద్దరికి ఒకటే ఐడి, ఎవరైనా తీసుకోండి, భార్య భర్తలు ఇద్దరికి ఒకటే ఐడి. భర్తకుంటే భార్యకు అవసరం లేదు, భార్యకుంటే భర్తకు అవసరం లేదు. సో వాళ్ళకి ఐడి ఉంది కానీ పని చేయట్లేదు. వాళ్ళు పని చేయని వాళ్ళకి ఇంకొక ఐడి ఇచ్చి ఏం చేస్తావు? పని చేయని వాళ్ళకి ఇస్తే మన అవుతుందా? ఒకవేళ పని చేసిన వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఆటోమేటిక్ గా చెప్పేస్తారు, నాకు ఆల్రెడీ ఐడి ఉంది, నేను పని చేస్తున్నా, నేను ఇక్కడ పని చేసుకుంటాను. ఒకవేళ ఇక్కడ కాకుండా ఇక్కడ వేరే దగ్గర పని చేసారు అనుకోండి, ఏమైనా మారుతుందా? ఉన్నది కంపెనీ వెస్టేజే కదా, నువ్వు కంపెనీ మారుస్తలేం కదా. సో కాబట్టి సో దొరికిందిరా బకరా అని చెప్పేసి ఎప్పుడు పడితే అట్లా ఇవ్వకండి. బకరా కాదు, వాళ్ళ జీవితాలను మనం లాస్ చేసే అవకాశం లేదు. సో మనము నీతిగా నిజాయితీగా పనిచేయాలి. ఎందుకంటే దీని యొక్క ఫలితము మళ్ళీ మనం తర్వాత అనుభవిస్తాం. నేను చేసింది అనుకోండి, నా టీంలో వేరే వాళ్ళకి జరుగుతుంది సేమ్ ప్రాసెస్. అప్పుడు మళ్ళీ నేనేమంటా అంటే, సార్ నా కింద క్రాస్ స్పాన్సరింగ్ చేసి సార్ అంట, మరి నేను కూడా చేసినా కదా, చేసిన దాన్ని అనుభవించానా లేదా? కర్మను ఎప్పుడైనా కూడా అనుభవించాల్సి వస్తుంది. సో కాబట్టి మనం చేసిన కర్మల యొక్క ఫలితాలు మళ్ళీ మనమే తీసుకుంటాం. సో కాబట్టి ఎట్టి పరిస్థితులలో క్రాస్ స్పాన్సరింగ్ అనే దగ్గర మీరు దూరం ఉండండి. ఒక్క మెయిల్ పెడితే ఆ ఉన్న లెగ్ మొత్తం మళ్ళీ వచ్చేసి ఇక్కడ జాయిన్ అవుతాయి. ఒకవేళ నువ్వు వేసిన లెగ్ మీద నువ్వు పని చేసి ఉంటే కనుక ఒక్క మెయిల్ పెడితే క్రౌన్ డైరెక్టర్ అయినా సరే ఈ బిజినెస్ లో మళ్ళీ ఏ పాత లెగ్ అయితే ఉందో అక్కడ వచ్చేసి జాయిన్ అయిపోతుంది. అండ్ రెండవ పాయింట్, సో ఇలాంటి మీటింగ్లకు ఎంతో మందిని ఇన్వైట్ చేస్తూ ఉంటారు. ఇన్వైట్ చేస్తారా లేదా? ఇన్వైట్ చేసినప్పుడు తెలిసిన వాళ్ళు కూడా రావచ్చు కొంతమంది, మనమైతే చెప్పలేదు కానీ తెలిసిన వాళ్ళు రావచ్చు. నా కింద జాయిన్ గా అని చెప్పేసి కొంతమంది అంటారు. ఇదేం పద్ధతి? అది కరెక్ట్? నువ్వు ఇన్వైట్ చేయలేవు కదా, నువ్వు చెప్పలేదు కదా. ఇక్కడికి వచ్చాడు, అరే వేరే ఒక పర్సన్ చెప్పిండు, నేను వచ్చినా విందామని చెప్పగానే నేను చేస్తున్నా నా కింద జాయిన్ గా అంటే అది కరెక్టా? మరి రేపటి రోజు మీరు కూడా వేరే ఎక్కడో ఉన్న దగ్గర మీటింగ్ అయితే మీరు పంపిస్తారు. పంపించినప్పుడు అక్కడ వేరేటో చేసిన అనుకోండి, అప్పుడు మనకు బాధ అనిపిస్తుందా లేదా? అక్కడ అట్లా చేస్తే అప్పుడు ఏం చేస్తాము? ఒకప్పుడు నేను చేసినా కాబట్టి ఇట్లా చేసి నేను సర్దుకుంటామా, లేకపోతే మళ్ళీ అప్లై దగ్గర సార్ అక్కడ చేసి సార్ నాకు ఇట్లా చేసిరు అని అంటారా? మన దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ నిజాయితీ అయిపోతుంది, మళ్ళీ చేస్తాను. చేయకూడదు. మీటింగ్స్ లలోకి వస్తే ఈ మీటింగ్ గురించి ఎవరో ఒకరు చెప్తేనే ఈ మీటింగ్ వరకు వస్తారు. వదిలేయండి, మీరు చెప్పనప్పుడు అవసరం లేదు. ఏదో వచ్చింది కదా తీసుకుందామంటే అది కరెక్ట్ ప్రాసెస్ కాదు. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది లాంగ్ టర్మ్ బిజినెస్. మీరు లాంగ్ టర్మ్ లో పెద్ద బిజినెస్ చేయాలి అనుకుంటే నిజాయితీ చేయాలి, లేదనుకుంటే ఒక రోజు మళ్ళీ చేసిన పని అంతా జీరో అయిపోతుంది. సో ఇలాంటి పనులు చేయకూడదు. అండ్ మూడోది వచ్చేసి డంపింగ్ చేయకూడదు. సో నా పిన్ క్వాలిఫైడ్ అవుతుంది అని చెప్పేసి నేను 50,000 కొను, ₹1,00,000 పెట్టు అని చెప్పేసి రాంగ్ ఒపీనియన్ ఇవ్వకూడదు. ఇస్తే ఏమవుతుందంటే ఈయన పెట్టిండా, సో తర్వాత ఆయన పనే చేయడు. ఎందుకంటే ఆ సామాన్ అంతా ఇంట్లోనే ఉంది, కొనుక్కోడు చేయడు, ఇది అమ్ముదామని ప్రయత్నం చేస్తుంటాడు. ఒక దగ్గరికి వెళ్తాడు, ప్లాన్ చెప్తాడు, ఈయన జాయిన్ చేపియాడు, ఈ ప్రోడక్ట్ ఆయనకి ఇస్తాడు, ఈ డబ్బులు జేబులో పెట్టుకుంటాడు. ఏమవుతుంది? ఇప్పుడు ఈ వ్యక్తి దృష్టిలో ఏమంటాడు, నేను ప్రోడక్ట్ వాడినా, నాకు ఐడియా ఇవ్వలేదు, నా పేరు మీద బిల్ కొట్టలేదని ఈయన రాంగ్ ఉద్దేశంలో ఐడెంటిఫై చేస్తాడు. సో అప్పుడు బిజినెస్ లాస్ అవుతుందా లేదా? సో కాబట్టి డంపింగ్ చేపియొద్దు. చేపిస్తే ఏమవుతాయంటే ఈ ప్రాసెస్ లలో మళ్ళీ ఒక వ్యక్తి వెళ్తాడు, తీసుకెళ్తాడు, అగ్రికల్చర్ తీసుకో ₹400 ఇస్తాడు. ఈ రైతు తీసుకుంటాడు 400కి, ఈయన ఇచ్చిండు, వెళ్ళిపోయాడు. ఇంకొక ఆయన వచ్చిండు, ఈయనకు ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అగ్రి గ్రాన్యువల్స్ వచ్చేసి ₹700 దొరుకుతుంది సార్ అన్నాడు. ₹400కి ఇచ్చినట్టు నువ్వు 700 చెప్తున్నాడు, 300 దొబ్బుదాం అనుకున్నావు కదా. ఈయన నిజాయితీ ఉన్న వ్యక్తి ఏమవుతాడు? ఎందుకంటే ₹400కి ఇచ్చిపోయాడు కదా. కానీ ₹400 ఇచ్చిన ₹400 ఇచ్చిన పర్సన్ ఏం చేసిండు? డంపింగ్ చేసిండు, ప్రోడక్ట్ లిక్విడ్ చేసుకుందాం అనుకున్నాడు. సో అట్లా చేయకూడదు. చేస్తే ఏమవుతుంది? అది కూడా అనుభవించాల్సి వస్తుంది. సో కాబట్టి డంపింగ్ చేయకూడదు, రాంగ్ క్రాస్ స్పాన్సరింగ్ అనేది చేయకూడదు. ఒక వ్యక్తికి ఒకటే ఐడి. ఒకవేళ ఆ వ్యక్తి మీరు ఒకవేళ పైన అప్లైన్ లేడు, అస్సలు లేడు, ఈ వ్యక్తికి రీజన్ పెట్టించండి. కంపెనీకి ఒక మెయిల్ పెట్టించండి, నా పైన అప్లైన్స్ ఎవరు లేరు కానీ నాకు ఐడి ఉంది, ఇప్పుడు నేను చెయ్యాలనుకుంటున్నా, మరి ఈ ఐడిని నాకు రిజైన్ చేసేయండి అని చెప్పేసి కంపెనీకి మీరు మెయిల్ పెట్టండి. కంపెనీ అప్రూవ్ చేసింది అనుకోండి, తర్వాత 6 నెలలు ఆగి మీరు ఐడి ఇవ్వండి. అప్పటి వరకు నాకు ఓపిక ఉంటే. కానీ ఏం చేస్తారంటే చేస్తా అని వస్తారు, అతను ఇంట్లో అనుకుంటారు, ఐడి తీసుకోమని ఇంట్లో అనుకుంటారు. సార్ కొనుక్కోండి సార్, ₹5,000 ప్రోడక్ట్ తీసుకొని కరెక్ట్గా పని చేయండి సార్ అంటే ₹5,000 సార్, ఒక ₹200
ప్రోడక్ట్ కొనుక్కుంటా అంటారు. ఈయన కోసం మనం అన్ని చేసేది రైట్ పీపుల్స్. మనం ఎవరితో పనిచేయాలంటే రైట్ పీపుల్స్ తో పనిచేయాలి. రాంగ్ పీపుల్స్ తో పనిచేసామనుకోండి మీ సమయము డబ్బు శ్రమ మొత్తం వేస్ట్ అయిపోతుంది. రైట్ పీపుల్ నేను ఎట్లా ఎన్నుకోవాలా? మీరు నెంబర్ ఆఫ్ ప్లాన్స్ చెప్పండి. నెంబర్ ఆఫ్ ప్లాన్స్ మీరు ఎవరిని కూడా జడ్జ్ చేయదు. మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, రిలేషన్స్ ఎవరైనా సరే అందరి లిస్ట్ రాసుకొని ప్రతి ఒక్కరికి ప్లాన్ చెప్పండి. వీళ్ళు చెయ్యారు అని ఎప్పుడు కూడా మీరు అనుకోవద్దు. చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. చెప్పిన తర్వాత వాళ్ళు కన్సూమర్స్ అవుతారా, ప్రొడక్ట్ ని వాళ్ళకి షేర్ చేయండి. ఒకవేళ పని చేస్తారా, సో వాళ్ళకి ఐడియా ఇచ్చేసి పని ఎట్లా చేయాలో చెప్పండి. ఆ చేసే పనిలో ఎవరు సీరియస్ ఉన్నారో వాళ్ళ కింద మీరు టీం బిల్డ్ చేయండి. అర్థమవుతుందా? ఇదే ప్రాసెస్. ఇంతకు మించి ఒక యాక్టివ్ వచ్చిన వ్యక్తి నాకు వస్తే బాగుండు అంటే ఎవరు రారు. బిజినెస్ లో పెద్ద పెద్ద లీడర్లు రారు, వచ్చిన తర్వాత నేర్చుకొని లీడర్లు అవుతారు. సో కాబట్టి నాకు మంచి లీడర్ వస్తే నేను పని చేస్తుంటే అంటే నువ్వు మంచి లీడర్ ఉన్నప్పుడు నీకు మంచి లీడర్లు వస్తారు అట్లా. సో కాబట్టి సీరియస్ గా పని చేయండి. ఈ పనులు ఎప్పుడు కూడా చేయొద్దు. సో వ్యాపారం చేస్తున్నాం మనం వెస్టేజ్ ని, వ్యాపారాన్ని వ్యాపారంగానే చేయండి. 3500 అవుట్లెట్స్ కి మీరు పార్ట్నర్స్. ప్రతి షాప్ నుంచి మీకు టర్న్ ఓవర్ ని క్రియేట్ చేసే అవకాశం ఉంది. ₹1 రెంట్ కట్టకుండా, ఒక్క వ్యక్తికి శాలరీ ఇవ్వకుండా, ₹1 ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా మీ షాప్స్ 3500 షాప్స్ ఉన్నాయి. ప్రతి షాప్ కి కూడా మీరు వన్ ఆఫ్ ద పార్ట్నర్. మీ బిజినెస్ ఆ షాప్ నుంచి వస్తుందా లేదా ఒకటి చూసుకోండి. మీ బిజినెస్ ఆ షాప్ నుంచి వస్తుందా, మీ అకౌంట్ లో టర్న్ ఓవర్ కింద యాడ్ అవుతుంది పీవీ రూపంలో. ఆ పీవీ 10వ తారీఖు నాడు డబ్బుల రూపంలో కన్వర్ట్ అవుతుంది, మీ అకౌంట్ లోకి వస్తుంది. సో సింపుల్ ప్రాసెస్. సార్ నేను డియూసిడి అవ్వన్నా, యూసిడి అవ్వన్నా, క్రౌన్ అవ్వన్నా, మొదటి స్టెప్ ఏంటి అంటే ఒక కొత్త జాయిన్ అయిన వ్యక్తి నేను డియూసిడి అవ్వాలి అనేది లాంగ్ టర్మ్ డ్రీమ్. కానీ ఫస్ట్ స్టెప్ ఏంది? ఒక డైరెక్టర్ వరకే. డైరెక్టర్ అవ్వడం కష్టం, తర్వాత వెళ్ళి కూడా ఈజీ అవుతుంది. డైరెక్టర్ అనేది కష్టమైన ఫార్మాట్. ఎందుకంటే నేను జీరోలో ఉన్నా, నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియదు, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే తెలియదు. ఆ సమయంలో నేను డైరెక్టర్ అవ్వాలి అంటే పని చేసుకుంటూ, సో కష్టమైన పని. కానీ నాకు తెలిసిన తర్వాత నా టీంలో ఉన్న వాళ్ళని డైరెక్టర్ చేయడం కోసం కష్టపడితే 3 అయ్యారు అనుకోండి, ఏకదం స్టార్ అయిపోతారు. డైరెక్టర్ నుంచి మీరు స్టార్ కూడా అవుతారు, డైరెక్టర్ నుంచి క్రౌన్ కూడా అవుతారు. మీరు 6 వ్యక్తుల మీద కరెక్ట్ పనిచేసి 6 వ్యక్తులకి మిషన్ 90 days లో మీరు పనిచేసి మీరు డైరెక్టర్లను క్రియేట్ చేస్తే క్రౌన్ కూడా కంప్లీట్ చేస్తారు. డైరెక్టర్ మాత్రము మీరు అవుతారు. డైరెక్టర్ తర్వాత మీరు క్రౌన్ అవ్వాలి అంటే మీ కింద టీం మెంబర్స్ యొక్క డిసిషన్, వాళ్ళ యొక్క నిర్ణయమే. వాళ్ళు పనిచేసే వ్యక్తులు అయితేనే మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. సో కాబట్టి అలాంటి పనిచేసే వ్యక్తులు మీ కింద నెంబర్ ఆఫ్ లెగ్స్ ఏవైతున్నాయో అందులో నుంచి మీరు ఐడెంటిఫై చేయండి. ఈజ్ రైట్ పర్సన్, ఈజ్ రైట్ పర్సన్, ఈజ్ రైట్ పర్సన్. ఈయన మీద నేను టైం పెడతా, ఈయన మీద టైం పెడతా, ఈయన మీద టైం పెడతా. ఇట్లా రైట్ పర్సన్ల మీద మీరు టైం పెట్టండి. ఎంతమంది యాక్టివ్ లో ఉంటే అంతమంది ద్వారా మీరు పిన్ అచీవ్మెంట్ చేస్తారు. ఓకేనా? క్లియరా? టీచింగ్స్ లోకి వెళ్ళిపోయినామా? మోటివేషన్ నుంచి టీచింగ్స్ లోకి వెళ్ళిపోయినామా? సో 2 చేద్దామనే నేను చెప్తున్నా. సో కాబట్టి ఈ బిజినెస్ లో సక్సెస్ అనేది మీ పైనే డిపెండ్ అయ్యింది. సో 2025వ సంవత్సరము మీ అందరి లైఫ్ లోకి అకౌంట్ ఓపెన్ చేస్తే లక్షల రూపాయల చెక్కులు కనబడాలి. ఎప్పుడు అకౌంట్ ఓపెన్ చేసినా కూడా నో బ్యాలెన్స్ అని కాదు, లక్షల రూపాయలు మీ అకౌంట్ లో ఉండాలి. సో అలాంటి ఆపర్చునిటీ వెస్టేజ్ ద్వారా సో అందరూ కూడా డెసిషన్ తీసుకొని సో పని స్టార్ట్ చేయండి. ఆల్మోస్ట్ టైం 4 అవుతుంది. సో మరి ఇంతటితో ఆ యొక్క ప్రసంగాన్ని నేను ముగించి సో సార్కి నేను మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. సో ఎవరి అయినా మనసు నొప్పించి ఉంటే ఐ రెస్పెక్టెడ్ గా ఐఎమ్ వెరీ సారీ. కానీ మనం చేసే పనిని కరెక్ట్ గా గుర్తించకపోతే కూడా సో మనం ఫెయిల్యూర్ లోనే ఉంటాం. సో చాలా మంది బయట చేసే ప్రాసెస్ ఇదే. నేను పని చేసినా నాకు వెస్టేజ్ సక్సెస్ రాలేదంటే సరైన విధానంలోనే వాళ్ళు పని చేయలేదు. లేదు అనుకుంటే సక్సెస్ ఒకరికి వస్తుంది, ఒకరికి రాదనేది ఏమి ఉండదు. ప్రతి ఒక్కరికి వస్తుంది, కానీ సరైన విధానంలో ఎవరైతే పని చేయట్లేదో వాళ్ళకి మిస్ అవుతుంది. సో కాబట్టి డూ రైట్ సిస్టమ్ అండ్ మీరు ఈడిఎస్ కి గట్టిగా ప్రమోట్ చేయండి. మీ యొక్క టీంలో నుంచి ఎక్కువ మందిని కూర్చోబెట్టే ప్రయత్నం చేయండి. సో చాలా మంది నేనే రావట్లేదు నా టీం నేమ్ పిలవాలని అనుకుంటారు. లేదు, ఫస్ట్ మీరు రావాలి, మీ టీంలో ఉన్న వాళ్ళని కూడా మీరు తీసుకొని వెళ్ళాలి. సో ఈ ప్రాసెస్ చేయండి. 300-400 రూపాయలు టికెట్ ఉంది, పోయి రావడానికి 200-300 ఖర్చు అవుతుంది. సో ఇవన్నీ ఆలోచన చేస్తే మనం బిజినెస్ లో ముందుకు వెళ్ళలేదు.
సో బిజినెస్ అంటేనే ఇన్వెస్ట్మెంట్, కానీ ఇక్కడ పెట్టాల్సింది ఏంటంటే నా పైన నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి నేర్చుకోవడంలో. సో నేను నేర్చుకుంటేనే ఈ స్టేజ్ లో మాట్లాడగలుగుతున్నా, ఇంతమందికి చెప్పగలుగుతున్నా. సో ఎన్నో మీటింగ్లు వింటేనే ఆ ఉన్న నాలెడ్జ్ తో నేను చెప్పగలుగుతున్నా. కానీ ఏ మీటింగ్ అటెండ్ కాకుండా వచ్చి నేను ఇక్కడ చెప్పగలుగుతానా? సో లేదు. కాబట్టి ప్రతి ఒక్క మీటింగ్, వీక్లీ మీటింగ్ ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. జూమ్ సెషన్ ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. 160 PV కోర్ లో ఉండండి, 500 PV సర్కిల్ లో పనిచేయండి, 4 లెగ్గుల మీద మినిమం డైమండ్ డైరెక్టర్ స్ట్రక్చర్ లో పనిచేయండి, ₹1,00,000 ఇన్కమ్ తీసుకోవచ్చు. అంతకంటే పెద్ద గోల్ పెట్టుకోవద్దా సార్ అంటే, మీరు DUCD వరకు ఏ గోల్ పెట్టుకున్నా సరే, కానీ DUCD పెట్టుకొని నేను ఇంట్లో కూర్చుంటే కాదు, ఒక లెగ్ మీద పనిచేస్తే DUCD కాదు. సో కాబట్టి మనం పెట్టుకున్న లెగ్గుల మీద మనం పనిచేస్తూ నెక్స్ట్ 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 అనే ప్రాసెస్ లో మనము సక్సెస్ వైపు వెళ్ళిపోవచ్చు. ఓకేనా? సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much, sir. So, Sir,